ఈరోజు రాగి రొట్టె చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్గా. అదే రాగి పిండిలో ఐరన్ ఉంటుంది కదా, ఇది మునగాకులు అన్నీ చాలా పోషకాలు ఉన్నాయి. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి వేసేసాను, ఉప్పు వేసాను అన్నమాట. అది ఇప్పుడు మునగాకు ముందు రోజే కోసి కవర్లో పెట్టేస్తే వచ్చేస్తాయండి విడివిడిగా. మునగాకు రాలిపోతుంది బాగా. అప్పటికప్పుడు ఒక్కొక్క ఆకు తీయాలంటే కష్టం అవుతుంది. ఇలా కడిగి మొత్తము బాగా కలుపుకోవాలండి. ముందు మన ఆయిల్ కవర్లో వేసి మనం రొట్టెలాగా తట్టుకుంటే చక్కగా వస్తుంది అండి. ఇది రాగి రొట్టెలు టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేయాలండి. చన్నీళ్ళు వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. చన్నీళ్ళు వేస్తే రొట్టె గట్టి అయిపోతుంది. ఇలా చేస్తే సాఫ్ట్గా వస్తుంది అనమాట. కొద్దిగా వేసుకొని చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. నీళ్లు సరిపడా చేసుకోవాలి. ఎక్కువ చేయకూడదు, తడి ఎక్కువ ఉండకూడదు. కొద్దిగా మనం గోధుమ పిండి చేసినట్టు గోధుమ పిండి రొట్టెకి తడుపుకుంటాం కదా, అలా కొంచెం తడుపుకొని కొద్దిగా వేసుకుంటూ తడుపుకోవాలన్నమాట. ఇలా ఎక్కువ ఒకేసారి పోయకూడదండి, రాగి పిండి తొందరగా ఇదైపోతుంది. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇది రొట్టె కలిపేదండి. ఇది గోధుమ రొట్టె కానీ ఏదైనా మన పిండ్లు కలపడానికి ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ అని చెప్పి 210కో 215కో ఇస్తాడండి. రేట్స్ అప్పుడప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, చూసి తీసుకోండి కావాలంటే. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కానీ, మీషోలో కానీ ఎక్కడైనా సరే దొరుకుతుంది. మొత్తం ఇది కలుపుకున్న తర్వాత కొద్దిగా చేత్తో పిసుకుంటే సరిపోతుంది అన్నమాట. దొరుకుతుందండి ఇది. ఇలా చూడండి, ఇలా ఆయిల్ పేపర్లో మనకి ఎలాగో ఆయిల్ పేపర్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి, ಮತ್ತೆ ఇదే అండి ఆయిల్ ఏజ్ బ్రాండ్ది. ఈ కవర్లు కట్ చేసుకొని మనం ఇలా దీనికి యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మెత్తగా తట్టుకోవాలన్నమాట. ఇది పూరి పిండి ప్రెస్లలో కూడా పెట్టి చేయొచ్చు. ఇప్పుడు నేను ఇది కొద్దిగా 4 కాబట్టి ఇది చేస్తున్నానండి. ఇలా మనం ప్రెస్ చేసుకొని పైన పెట్టాను, వేడవుతుంది. వేడైన తర్వాత చేసుకోవాలండి. ఇదేనండి, ఇది పిండి కలిపేది. ఇది అమెజాన్లో కానీ ఆన్లైన్లో దొరుకుతుంది చూడండి. ఫ్లిప్కార్ట్, మీషో, ఎందులోనే దొరుకుతుంది. ఇది ఈజీగా ఉంటుందండి పిండి కలపడానికి. మనం చేతులు పెట్టి చేతులంతా గలీజ్ చేసుకునే బదులు చేదంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇలా మనము దీంతో కలుపుకొని చివరిలో మనము ఒక ముద్ద చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 4 ముద్దలు పిండి కలుపుకొని ఇలా 4 ముద్దలు చేసేసుకున్నాను అనమాట. ఇది ఇలా కాల్చుకోవాలండి. అన్నీ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు దీనికి. చుట్టూతో వేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఆ కూర హెల్దీ అండి. వీక్లీ వన్స్ ఒకసారి టిఫిన్ ఐటమ్గా చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు దోశలు, ఇడ్లీలే కాకుండా ఇలా మనం రాగులతో చేసింది, జొన్న పిండితో చేసింది చేసుకోవచ్చు. ఒక సైడ్ అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలండి. ఇలాగా మిగతా అన్నీ కూడా కాల్చుకోవాలి. ఇంకోటి సెకండ్ ఇప్పుడు చేశాను, సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదండి. లైకులు మాత్రమే ప్రతిసారి చూసినప్పుడల్లా లైక్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.